హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు మదర్స్ డే కదా, మీలో ఎంతమంది మదర్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలానే ఈరోజు రేపు మదర్స్ డే సందర్భంగా నేనైతే ఇక్కడ ఒక చిన్న పెయింటింగ్ అనేది వేస్తున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ముందుగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మదర్స్ డే సందర్భంగా అమ్మ కోసం కొన్ని విషయాలు అనేవి మాట్లాడుకుందాం. అమ్మ అనే పదం చిన్నదైనా దాని ప్రేమ, త్యాగం, బాధ్యత ఎంతో గొప్పవి. పిల్లలు జీవితంలో మొదటి గురువు అమ్మే. పిల్లలు మాట్లాడటం నేర్చుకునే ముందు ప్రేమను అర్థం చేసుకుంటారు. ఆ ప్రేమను వారికి మొదటగా చూపించేది అమ్మ. తల్లి జీవితమంతా తన కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్లకు అన్నం పెట్టడం నుంచి చదువు చెప్పడం వరకు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా కాపాడేది అమ్మ. పిల్లలు విజయాలు సాధించినప్పుడు అందరికంటే ఎక్కువ ఆనందపడేది కూడా అమ్మే. ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లలో, సోషల్ మీడియాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ జీవితంలో విలువలు, మనుషుల పట్ల గౌరవం, ప్రేమ, క్రమశిక్షణ వంటి విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ పిల్లలకు ఇంట్లోనే మొదట నేర్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం గడిపి వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలి. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి గౌరవించాలి. అమ్మ ప్రేమకు ఎలాంటి ప్రతిఫలం ఇవ్వలేం, కానీ ఆమెను గౌరవించడం, ఆమె మాట వినడం, ఆమెకు సంతోషం కలిగించడం ద్వారా కొంతైనా కృతజ్ఞత చూపవచ్చు. ఒక మంచి సమాజం నిర్మాణం కుటుంబంతోనే ప్రారంభమవుతుంది. మంచి కుటుంబానికి బలమైన ఆధారం తల్లే. ఈ సందర్భంలో ప్రతి తల్లికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులను ప్రేమిద్దాం, గౌరవిద్దాం. వారి ఆశయాలను నెరవేర్చే మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మనం తల్లిదండ్రులుగా పిల్లలకి మంచి చెడ్డలు అన్నీ నేర్పిస్తాం కదండి. అలానే మదర్స్ డే అంటే తల్లిని విష్ చేయాలని, ఒక చిన్న గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలని, అలానే ఫాదర్స్ డే నాడు ఫాదర్ని విష్ చేయాలని, ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని మనం నేర్పించాలి. ఇప్పటి నుంచి వాళ్ళకి నేర్పించామంటే వాళ్ళకి అది అలవాటైపోతుంది. అలానే ఇప్పుడు గిఫ్ట్ ఇస్తేనే, విష్ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట అంటే అలా కాదండి. ఇప్పుడు వాళ్ళ త్యాగానికి మనం గుర్తించి వాళ్ళనంటూ ఆ రోజు ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అలానే బంధం అనేది ఇంకా పెరుగుతుంది. పిల్లలకు కూడా అన్ని విషయాలు ఇప్పటి నుంచే మనం నేర్పించాలి. అప్పుడు తల్లి అంటే, తండ్రి అంటే గౌరవం అనేది పెరుగుతుంది. అలానే మనం చిల్డ్రన్స్ డేని కూడా సెలబ్రేట్ చేయాలి. అంటే పిల్లలకి ఇష్టమైన గిఫ్ట్ ఏదైనా ఇవ్వడం, లేదంటే వాళ్ళకి నచ్చిన ప్లేస్కి తీసుకువెళ్ళడం, అలా చేస్తూ ఉంటే ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుందండి. నేనైతే మా అబ్బాయికి ఇప్పటి నుంచే అలవాటు చేశానండి. అలానే నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి అలవాటు చేయండి. సో ఈ విధంగా మనము మంచి చెడ్డ అనేవి పిల్లలకి ఇప్పటి నుంచే అన్నీ నేర్పించామనుకోండి, వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఉంటారండి. అమ్మ ప్రేమ చాలా గొప్పది. ప్రాణం పోతున్నంత నొప్పిని అనుభవిస్తూ కూడా తల్లి బిడ్డను కంటుంది. అంటే అమ్మ ప్రేమ ఎంతో గొప్పదండి. అలాంటి అంత పవిత్రమైన ప్రేమకు మనం ఒకనాడు వాళ్ళను ప్రత్యేకంగా గౌరవిస్తూ ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడమో, లేదంటే హ్యాపీ మదర్స్ డే అని ఒక విష్ చెప్పడం వలనో చూడండి, వాళ్ళ మొహంలో చిరునవ్వు అనేది మీకు కనిపిస్తుంది. పెద్ద పెద్ద కోరికలేం ఉండవండి వాళ్ళకి. జస్ట్ విష్ చేయండి, హ్యాపీగా చూసుకోండి. మన బాధలను తన హృదయంలో దాచుకొని ఎప్పుడూ మన ముఖంలో నవ్వు చూడాలని కోరుకుంటుంది. ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని వదిలిపెట్టినా అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే అమ్మ ప్రేమకు సమానం ఈ ప్రపంచంలో మరేదీ లేదు అని పెద్దలు చెబుతారు. ఈ మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం మన అమ్మకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆమెను గౌరవించాలి, ప్రేమించాలి, ఆమె కలను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. చివరిగా అమ్మ ఉన్న ఇల్లు స్వర్గం లాంటిది. వినా స్త్రీ జననం నాస్తి, వినా స్త్రీ జీవం నాస్తి, వినా స్త్రీ సృష్టివ నాస్తి. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు.
స్త్రీ లేనిదే అసలు ఈ సృష్టియే లేదు. కనుక మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా, జోలాలి పాడన కమ్మగా కమ్మగా. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇంతకీ నా పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేనండి ఈ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.